మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆశాలకి 2019లో అంతకు ముందు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పనిని బట్టి పారితోషికం, ఆషాఢే అలవెన్సులు, పిహెచ్ఎన్సిడి అలవెన్స్, రికార్డ్స్ అలవెన్స్ ఇవన్నీ కలిపి 10,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించి వేతనాన్ని అమలు చేస్తా ఉంది. 10,000 రూపాయలు ఇస్తున్నారనేటటువంటి అక్కసుతో ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసరు అందరూ కూడా ఆశాలకు సంబంధం లేని పనులన్నీ చేపించుకుంటూ వెట్టి చాకరీ చేపిస్తా ఉన్నారు. ఏఎన్ఎం చేయాల్సినటువంటి పనులు, ఎంఎల్హెచ్పి చేయాల్సినటువంటి పనులు కూడా ఆశాల దగ్గరనే చేపిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఎంత దిగజారంటే ఆశాలను వేధించడంలో ఎగ్జామినేషన్ సెంటర్లలో ఏఎన్ఎం లేదా ఎంఎల్హెచ్పి ఉండాలి. ఆశాలకు ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ ఆశాలకే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండాలని చెప్పి చెబుతున్నారని అంటే ఈ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఆశాలు ఇప్పుడు 2019 నుంచి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, పారితోషికాలు పెంచాలి అనేటటువంటి చిత్తశుద్ధి కనపడడం లేదు. కేంద్రంలో తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో ఎన్ఆర్ఎం కి నిధులు తగ్గించేశారు. ఆ మేరకే ఆశాలను నియమించకుండా పిలిచిపోయినటువంటి వాళ్ళను లేదా రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో కొత్త వాళ్ళను నియమించకుండా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల మీదనే పెద్ద ఎత్తున పని భారాన్ని మోపేస్తున్నారు. ఈ రోజు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకి ఒక ఆశా కార్యకర్తలు ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 4,000 నుంచి 6,000 జనాభాకి ఒక ఆశా కార్యకర్త ఉంది. ఇంత మందిని కవర్ చేయలేక తిరగలేక అవస్థలు పడతా ఉంటే రకరకాల పేర్లతో, సర్వే పేర్లతో, రకరకాల ఆన్లైన్ పేర్లతో ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి చేయాల్సినటువంటి ఆన్లైన్ పనులన్నీ కూడా ఆశాలను చేయించి రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. దీన్ని నిర్లక్షిస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. ప్రతి 1000 జనాభాకి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో 1,500 జనాభాకి ఒక ఆశా కార్యకర్తను నియమించాలి. ఈ అదనంగా చేయిస్తున్నటువంటి పనులన్నిటికీ కూడా అదనపు వేతనం ఇవ్వాలి, లేదా ఏఎన్ఎం, ఎమ్మెల్యేల దగ్గర చేయించాలి. అదే విధంగా ఈ జిల్లా ఆసుపత్రిలో రకరకాల హై రిస్క్ గర్భవతులను లేదంటే బాలింతలను తీసుకొని వచ్చే సందర్భంలో కనీసం ఉండడానికి కూడా, రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. 108 లో అర్ధరాత్రి పూట వచ్చినటువంటి ఆశా కార్యకర్త ఎక్కడికి వెళ్ళడంలో దిక్కు తెలియక అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేస్తాం. ఆశాల మీద వేధింపులు ఆపాలి, ఆశాల సమస్యలు పరిష్కరించాలి తప్ప వేధింపులకు పాల్పడి బెదిరిస్తే మాత్రం భయపడి పోరాడేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. చాలా మందికి చాలా సమస్యల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఆడుకోవాలని, సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. టీఎంహెచ్ఆర్ గారు ఇంతకుముందు మేము దీని ప్రకారం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అవేమన్నా ఉంటే అవన్నీ అమలు చేసి వాళ్ళు చెప్పిన విధంగా మాకు ఆశాలకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. ప్రతి విషయంలో ఉన్నా కూడా మేము అన్ని పనులు చేస్తున్నాము. చేసినప్పటికీ మాకు వేతనం అడిగే పాటికి సైలెంట్ అయిపోతున్నారు. దానికి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మేము అడుగుతున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో నిజంగానే 1000 జనాభాకి ఒక ఆశ ఉంటే ఇప్పుడు కనీసం అంటే ఒక 2,000, 3,000 జనాభా కూడా మాకున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా వెయిటేజ్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఎంత జనాభా ఉంటే ఒక ఆశాకు 1000 జనాభా కంటే ఎక్కువ ఉంటే ఆ గ్రామంలో ఇంకొక ఆశాను జమ చేయాలనేసి, ఒక ఆశా ఉద్యోగం కూడా ఇవ్వాలనేసి మేము కోరుతున్నాము. ఇవన్నీ మేము అడుగుతున్నప్పుడు ఇవ్వకపోతే, మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇదే ఎత్తున ఇంకా